guys, welcome back to my channel and also welcome to one more video guys. మీరు నా పాత వీడియోస్ అన్ని చూసినారా? చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి అండ్ మీకు గనుక నచ్చితే ప్లీజ్ డెఫినెట్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఏంది అక్క లాస్ట్లో ఇప్పుడే చెప్పేస్తుంది అనుకుంటున్నారా? బికాస్ చాలా మెంబర్స్ నా వీడియోస్ చూస్తున్నారు బట్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో అందుకే ఇంట్రోలోనే ఇది చెప్దామని ఫిక్స్ అయినా. సో అదనమాట మ్యాటర్. సో ఇప్పుడు ఏంది అక్క ఎంత మంచి రెడీ అయింది అనుకుంటున్నారా? ఐఎమ్ సో హ్యాపీ టుడే గాయస్ అండ్ వెరీ ఎక్సైటెడ్ ఆల్సో. మా అఖిల్ 1 year ఉన్నప్పుడు మేము ఈ ఇంటి దగ్గర గణేశుడు పెడుతున్నాయి అనమాట. అండ్ చాలా గ్రాండ్గా తీసినాం 2 years. ఇంకా దాని తర్వాత అసలు కుదరలేదు, చేయలేకపోయినాం. అండ్ ఫైనలీ హీస్ 13 years old now. ఇప్పుడు మేము ఇక్కడ మళ్ళీ గణేశుడు తీస్తున్నాం. అండ్ ఏదో పెద్ద గేమ్ తీయట్లేదు, చిన్నగా కొంచెం సింపుల్గా బట్ మంచిగా తీస్తున్నాం. సో ఐ థాట్ ఐ వ్లాగ్ టుడే అండ్ ఐ షో యూ ఆల్ గైస్ మేమేమేం చేస్తాం ఏంది అని నేను కూడా అనుకున్నా. సో మాకు కూడా ఒక మెమరీ ఇలా ఉంటుందని. ఈ మధ్య ఏందో నేను ఏం చేసినా నాకు మెమరీ కోసం చేస్తున్నాను ఎందుకేమో. సో అదనమాట. సో దట్ ఈస్ వై ఐ గాట్ రెడీ. సో అండ్ మేము ఇప్పుడు ఓన్లీ అఖిల్ గణేశుడు నిమజ్జనమే చేస్తున్నాం. మా ఇంట్లో మేము పెట్టుకున్న గణేశుడు అయితే తీయట్లేదు. మా మమ్మీ 5 or 6th డేకి తీద్దామని అనుకుంటుంది. సో చూడాలి, అది ప్లాన్ చేయాలి. సో ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ దిస్ వీడియో. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అండ్ గాయ్స్ నేను ఇంకొకటి కూడా మీ అందరికి చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు టైం అయితే 6 o'clock అవుతుంది. సో మాకు లేట్ అయ్యేలా ఉంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ వర్షం పడుతుంది. బ్యాడ్ లక్ ఏందో తెలీదు బట్ లెట్స్ సీ. ఆగిపోవాలి, ఆగకపోయినా ఇంకా అట్లనే వెళ్ళాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. బట్ చాలా పడుతుంది వర్షం. ఏమో మేబీ గాడ్ ఈజ్ ఆల్సో హ్యాపీ, అందుకే పడుతుందేమో. సో మేమైతే మా గణేషుణ్ణి దీనిపైన తీసుకొని వెళ్దామని చెప్పేసి మా అన్నది తెప్పించింది అనమాట. బట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్, మేబీ బగ్గీ అంటారేమో. సో మా గణేష్ని ఇంకా నేను లాస్ట్ కొన్ని మంచి పిక్చర్స్ వీడియోస్ అన్నీ తీసుకున్నాను. నేను కూడా మంచిగా పిక్చర్స్ వీడియోస్ అన్నీ తీసుకున్నా. ఇంకా అయిపోతుంది నిమజ్జనం కాబట్టి. వీళ్ళందరూ రెడీ అయిపోయినారు. ఏమంటా నేను హాయ్ గైస్, వన్ మోర్ షాట్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షాట్. మేము ఇంకా లాస్ట్కి అందరం మంచిగా పూజ చేసేసుకున్నాం దేవుడి దగ్గర. ఇంకా ఇదే ఫైనల్ పూజ. మళ్ళీ డైరెక్ట్ ఇంకా నిమజ్జనం టైంలో చేసుకుంటాం కదా. అది నైరా హాయ్ హాయ్ నైరా, నవ్వు నైరా. ఇట్స్ నాట్ ఈవెన్ స్మైలింగ్. సో ఇంకా మేము వన్ లాస్ట్ టైం ఫైనల్ హారతి కూడా ఇచ్చేసినాం దేవుడికి. ఇంకా స్టార్ట్ అయిపోయింది గాయస్. ఈ వ్లాగ్లో అయితే మీరు మొత్తం వేరే అపూర్వం చూడబోతున్నారు. ఎంతమందికి చాటల్ బ్యాండ్ అంటే ఇష్టం? యాక్చువల్లీ చాలామందికి నచ్చుతుంది అంటారు, నాకు కూడా నచ్చుతుంది. బట్ ఎక్కువ స్టెప్స్ వేయలేము గాయస్. బట్ వైబ్ అయితే క్రేజీ ఉంటుంది.
అక్క అయితే నా చిన్నప్పుడు ట్యూషన్ టీచర్ అనమాట గైస్. సో నేను ఇట్లా అందరూ మా అపార్ట్మెంట్ అక్క వాళ్ళని డ్యాన్స్ ఆడిపించిన, ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేయాలి కాబట్టి. మేము ఇట్లా కొంచెం డాన్స్ ఆడుకున్నాక ఇంకా గణేషుని కూడా బయటికి తీసుకొని వెళ్ళిపోతుండే ఆ బగ్గి పైన ప్లేస్ చేయడానికి. అన్న వాళ్ళైతే ఇంక అందరూ గణేష్ అక్కనే ప్లేస్ చేసేసి ఇంకా అక్కడ కావాల్సిన ప్రిపరేషన్ అంతా చేస్తుండే, లైక్ అంతా సెటప్ అదంతా చేసినారు. సో దాని తర్వాత ఇంకా బండికి పూజ చేసేసి స్టార్ట్ అయిపోయింది. అలా మంచి కూర్చున్నాడు గైస్ మా గణేశుడు, చాలా బాగుండే ఓవరాల్ సెటప్. సో ఇప్పటి నుంచి అయితే నేను ఏం మాట్లాడను, జస్ట్ మా సెలబ్రేషన్స్ అన్నీ మీరు ఇంకా చూసి ఎంజాయ్ చేసేయండి.
నైట్ అందరం మా గణేశుడితో పాటు మేము అందరం వాక్ చేసుకుంటూ అట్లా మొత్తం వెళ్ళినాం గాయస్. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ఫీలింగ్ అయితే నాకు. ఇంటి దగ్గర అయితే ఫుల్ డాన్స్లు వేసేసినాం. ఇంకా రోడ్ అయితే మొత్తం రచ్చలు వేపేసినాం. CO2 స్పార్కిల్స్ అవి ఇవి అన్నీ వేసినాం అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో దాని తర్వాత మేము అందరం అయితే ట్యాంక్ బండ్కి స్టార్ట్ అయిపోయినాం. అండ్ మేము మా గణేష్తోనే మేము జీప్లో కూర్చున్నాం అనమాట. ఇంకా ట్యాంక్ బండ్ వెళ్ళే రూట్లో అయితే ఇంకా క్రేజీ ఎంజాయ్మెంట్ గైస్. ముందంతా ఒక ఎంజాయ్మెంట్ ఒక ఎత్తు అయితే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
తమ్ముడు వాళ్ళు అయితే బ్యాండ్స్ కొనుక్కున్నారు కదా, అవన్నీ మేము ట్యాంక్ బండ్కి తీసుకొని పోయినాం. ఇంకా కొట్టుకుంటూ వెళ్తుండే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ. అండ్ ఆల్సో ఇట్లా ఈ పేపర్వి చిన్న చిన్న షార్ట్స్ ఉండే మా దగ్గర. సో అది మేము ఆపోజిట్ ఆ లైటింగ్ దాని నుంచి ఇట్లా మేము అందరం ఇసురుకొని అట్లా కొంచెం ఫన్ చేసుకుంటుండే. ఎంతైనా ఇట్లాంటివన్నీ ఇయర్లో ఒకటేసారి కాబట్టి మనం ఈడున్న మీద అవన్నీ ఆలోచించొద్దు గైస్. జస్ట్ ఆ మూమెంట్ ఎంజాయ్ చేయాలంటే మేమైతే ఒక రేంజ్లో ఎంజాయ్ చేసినాం. ఇంకా ఫుల్ ఆన్ వర్షం కూడా పడుతుండే. నేనైతే మంచిగా మా గణేష్తో లాస్ట్కి అట్లా కొన్ని పిక్చర్స్ వీడియోస్ తీసుకున్నా గైస్. ఎందుకంటే ఇంకా అయిపోయినట్టే, బికాస్ మేము ట్యాంక్ బండ్ కూడా వచ్చేసినాం అప్పటికి. లాస్ట్కి ఒకసారి అక్కడ రీచ్ అయిపోయాక ఇంకా మళ్ళీ ఒకసారి CO2 షాట్, ఇంకా ఫాగ్ది ఇవన్నీ ఒకసారి లాస్ట్ ఇంకా ఫైనల్గా కొట్టేసి ఇంకా మా గణేషుని మేము కిందకి దించేసినాం. అండ్ క్రెయిన్లో కూడా ఎక్కించేసినారు. సో ఇంకా మా మమ్మీ అందరం అట్లా పూజ చేసేసుకొని మంచిగా మొక్కుకొని వి వర్ గెటింగ్ రెడీ ఫర్ ఆర్ ఇమోషన్. దిస్ వాజ్ సాడెస్ట్ పార్ట్ గైస్. నాకు ఆ టైంలో అయితే లిటరలీ చాలా ఏడుపు వస్తుండే. అందుకే గమ్మున పక్కకు నించొని అట్లనే గణేషుని చూస్తూ ఉన్నా. ఇంకా అట్లాగే వన్ ఫైనల్ టైం ఫర్ ద వెరీ లాస్ట్ టైం ఇంకా మా దేవుడికి మేము మంచిగా హారతి ఇచ్చేసి అందరం మంచిగా మొక్కుకుంటుండే. ఇది ఎవరికైనా సాడెస్ట్ పార్టే గైస్. అయితే చిన్నపిల్లలన్నా పెద్ద పిల్లలన్నా ఏడుపు అయితే వస్తుంది. నేను అప్పటికి కంట్రోల్ చేసుకుంటున్నా, వద్దు ఇంత పెద్దగా నాకు ఏడవద్దు బాగోదని చెప్పేసి. చిన్నప్పుడైతే ఫుల్ ఏడుస్తుండే. మా అపార్ట్మెంట్లో గణేశుడు పెట్టుకున్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరం నిమజ్జనం అయ్యేటప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ప్యాడ్ తోటి పెద్ద గణేశుని పెడతా అని చెప్పేసి మంచిగా మొక్కు కలగాల. అన్నగారు స్మైలీ మంచి గణేశుని తీసుకోతాను. గణపతి బప్పా మంగళ మూర్తి, గణపతి బప్పా. విత్ అ హెవీ హార్ట్ మా గణేశుడి నిమజ్జనం అయితే అయిపోయింది గాయ్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవ్రీవన్.